ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ పిల్లలకు అదే విద్య రావాలని చెప్పి మంచిగా మనస్ఫూర్తిగా జ్ఞానంతో అజ్ఞానంతో కాదు జ్ఞానంతో విజ్ఞానంతో ఆ విద్యకు పరిపూర్ణమైన విద్య రావాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ అక్షతలను వేసి నమస్కారం చేయండి. భగవద్గీత శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాయే నమో నమః నమస్కారం సమర్పయామి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాయే నమః. ఆ అక్షరాభ్యాసం చేసే ఆ బాలుని తండ్రి కుడితల మీద కూర్చోబెట్టుకోండి. తల్లి ఆ అమ్మాయికి బొట్టు పెట్టిందమ్మా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను చెప్పేదే చేయండి. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏది చెప్పకండి. బొట్టు పెట్టిన తర్వాత ఆ పలకనేటువంటి పూలమాల తీసుకొని ఆ పూలమాలకు దండలాగా దండ తయారు చేయండి. ఆ దండలాగా తయారు చేసి ఆ బాలుడికి వేయండి పూలమాల. పూలమాల వేసిన తర్వాత పూజ చేసిన పలక మీద అక్షతలు కింది పలక మీద